హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ దుర్గా ఛానల్. ఈరోజు కాజు కర్రీ రెసిపీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగానే నేను ఆనియన్స్ అండ్ టమోటాస్ కట్ చేసుకొని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేది మనం యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా రోస్టెడ్ అయినాక మనం నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ యాడ్ చేద్దాం స్లోగా. ఫస్ట్ ఇది రోస్ట్ అవ్వడానికి కొంచెం లిటిల్ బిట్ టైం పడుతుంది కదా, సో ఈ టైం అయినాక మళ్ళీ టమాటోస్ యాడ్ చేద్దాం. కొంచెం బాగా రోస్ట్ అయింది, ఇలా గోల్డెన్ కలర్లో రోస్ట్ అయిన తర్వాత టమోటాస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్లో జీడిపప్పుని మనం ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మిక్సీ జార్ పట్టాలి కాబట్టి. మళ్ళీ దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక 4 ఈ వెల్లుల్లిపాయలు బాగా రోస్ట్ అయిన తర్వాత మనం సపరేట్ చేసుకొనేసి కొద్దిగా చల్లారించిన తర్వాత మనం మిక్సీ పట్టించాలి. తర్వాత ఆ చల్లారించే టైంలో మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో కాజు అనేది మనం చిన్నదిగా పలుకులుగా తీసుకొని యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసిన తర్వాత ఒక సపరేట్ ప్యాన్లో తీసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్లో మనం కాజు కర్రీ గ్రేవీ బాగా అయినాక దీన్ని యాడ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ పడదాం. మనం ఇందాక వేయించుకున్న ప్రతిదీ మిక్సీలో వేసి ఒక కప్పు కాజునైతే దీంట్లో వేసుకోవాలి. నేను ఒక కప్ తీసుకున్నాను క్వాంటిటీ కోసం. సో దానిని ముక్కలు చేసుకొని దీంట్లో మిక్సీ జారు పట్టించిన తర్వాత మనం గ్రేవీ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దాన్ని బాగా ఒకసారి కొంచెం తిక్కుగా వచ్చినాక, అంటే నున్నగా వచ్చినాక మనం ఒక జార్లో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అండ్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ వేసిన వెంటనే మనము ఇందులో ఒక బిర్యానీ ఆకు కానీ వేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని మనం నిదానంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా బాయిల్ ఇవ్వాలన్నమాట. అంటే గ్రేవీ బాగా బాయిల్ అయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చపాతీలో వేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. సో గాయ్స్, ఫైనల్లీ కాజు కర్రీ అనేది రెడీ అవుతుంది. సో మనం వేయించుకున్న నెయ్యి ఆర్ బటర్తో మనం వేయించుకొని కాజుని బాగా ఇలా ముక్కలుగా చేసుకొని పెట్టుకొని అంతలోపల గ్రేవీ అనేది ఉడికిపోతుంది. సో అంతలోపల మనం దీన్ని టేస్ట్ చేద్దాం. నైస్, బాగుంది. నెయ్యితో వేయించింది సూపర్ ఉంటుంది అసలు. పిలిచిదాయి అండ్ కర్రీ అనేది కూడా చాలా బాగుంది. సో మనం స్పూన్తో టేస్ట్ చేద్దాం. గ్రేవీ ఇంకొంచెం ఉడకాలి. సో విల్ సీ దట్. సో గాయ్స్, గ్రేవీ అనేది ఒక హాఫ్ అయితే కొంచెం బాగానే ఉడికింది. దాంట్లో మనం కొద్దిగా నెయ్యితో వేయించుకున్న కాజుని యాడ్ చేసుకున్న తర్వాత సో మన కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ టాటా, సీ యూ.